మా ఇంట్లో సండే స్పెషలు లంచ్‌కి, బ్రేక్‌ఫాస్ట్‌కి, డిన్నర్‌కి ఏం చేశాననేది ఈ వీడియోలో చూపిస్తాను. బ్రేక్‌ఫాస్ట్ కోసం ఎగ్ దోస పిల్లలిద్దరు కాబట్టి బాబుకి స్పైసీగా కావాలంటే ఎగ్ దోసనే స్పైసీగా వేశాను. పాపకి ప్లెయిన్‌గా కావాలంటే ప్లెయిన్‌గా వేశాను. దానికి టమాటా చట్నీ కూడా చేశాను. ఒక్కొక్కళ్ళు టేస్ట్ ఏందో నాకు తెలీదు. ఈ సండే వచ్చిందంటే తల ప్రాణం తోకకొస్తుంది నాకైతే. వీరికి అన్ని ఇష్టాలుంటాయి. ఇంట్లో ఉన్న ఆడోళ్ళకి ఇష్టాలు ఉండవనుకుంటారో ఏంటో నాకు తెలీదు. అలా అని ఇంట్లో వాళ్ళు అడగరని కాదండి. అడుగుతారు. బయటికెళ్ళి ఎంత బానే ఉంటది. ఎంజాయ్ చేసి ఇంటికొచ్చేసరికి మళ్ళీ మనమే పని చేయాలి గాబట్టి, అది కూడా మనమే ఆ ప్లాన్‌లు కూడా రద్దు చేసుకొని ఇంట్లో పనులు చేసుకుంటూ ఉండిపోతారు. కొంతమంది ఆడోళ్ళైతే నేను చూసిన వాళ్ళలో నేను అందులో ఒకదాన్నే. అదెలా పక్కనుంటే, మా పక్క అపార్ట్‌మెంట్‌లో ఫంక్షన్ అయింది. శ్రీమంతమయింది. అక్కడ వాళ్ళు భోజనానికి చెప్తే వెళ్ళాము. అక్కడ వెరైటీస్ అయితే బిర్యానీ, మంచిగా చికెను, చేపల ఫ్రై, రైతా మొత్తం రైసు, సాంబారు అన్నీ పెట్టారు. మంచిగా చేసేసాము. కొద్దిగా ఇంటికొచ్చి రెస్ట్ తీసుకొని ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత మా సన్నజాజి చెట్టుకి సన్నజాజులు పూచాయి. సోమవారం నేను ఎవ్రి మండే కూడా శివారాధన చేసుకుంటాను కదా! అంటే శివపూజ. శివపూజ కోసం మా పెరట్లో పూసిన సన్నజాజులన్నీ కోసి మొత్తంగా దండ అనేది కట్టాను. చాలా బాగా వచ్చింది. ఈసారి చాలా ఎక్కువ పూసాయి. ఇలా ఉంటే మళ్ళీ మొత్తం దండంతా కట్టిన తర్వాత నైట్ డిన్నర్ కోసము ప్రిపేర్ చేశాను. దండంతా కట్టేసి పక్కన పెట్టేసాను కవర్‌లో పెట్టి. నెక్స్ట్ డే కోసం కాబట్టి వాడిపోకుండా. తర్వాత డిన్నర్ కోసము ఎగ్స్‌తో ఉక్కురు చేశాను. అంటే కుర్మా అంటారు కదా! ఎగ్ కుర్మా చేసి రసం పెట్టి రైస్ అనేది ప్రిపేర్ చేశాను. ఈరోజు లంచ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ ఈ సండే రోజు ఇలా గడిచిందండి. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.